హలో, హలో, హలో. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మజ్జి ముచ్చట్లు'. విష్ణు విన్యాసం. విష్ణు విన్యాసం అనగానే నాకేమనిపించిందంటే, శ్రీ విష్ణు గారిది ఇట్లా సినిమాలు వన్ బై వన్ వస్తున్నాయి. 'మృత్యుంజయ్' వచ్చింది, తర్వాత ఇదొచ్చింది, ఇంకోటొస్తుంది అని అలా వింటూ ఉంటుంటే అన్ని సినిమాలు ఒకలా వచ్చేస్తున్నాయి. ఏంటి అంటే ఒక సినిమా కథ వినేసి పాటలు పాటలుగా తీసి ఎళ్ళిపోతున్నారా? లేకపోతే ఏంటి? ఆ కాన్సెప్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు శ్రీ విష్ణు గారు అని అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 'విష్ణు విన్యాసం' టైటిల్ వరకు ఓకే. కాస్ట్ కూడా చూస్తే పెద్ద గొప్ప కాస్టింగ్ ఏం గాదు. అంటే హీరోయిన్ ఫాదర్ తప్పించి మిగతా వాళ్ళందరూ కొత్త మొహాలే. కొత్త మొహాలే అంటే పెద్ద యాక్టర్స్ అని కాదు. అలా అని చిన్న యాక్టర్స్ అని గారు కాదు. మీడియం రేంజ్ ఉన్నారు. అండ్ అట్లనే హీరోయిన్ గారు 'నయన సారిక' అని జెప్పేసి కొత్త ఫేస్ రివీల్ చేయడం. అంటే ఆఫ్‌కోర్స్ 'శ్రీ విష్ణు' గారి మూవీస్‌లలో చాలా మట్టుకు కొత్త హీరోయిన్స్ వస్తుంటారు గాబట్టి ఓకే. దాన్ని గూడా నేను అంత పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే 'శ్రీ విష్ణు' గారి మూవీస్ ఎట్లా ఉంటాయంటే వన్ మ్యాన్ షో. సైడ్‌న కమెడియన్ ఒకడిని ఉంచుకుంటారు. అట్లా అట్లా తీసుకెళ్తూ ఉంటారని చెప్పి అంటే ఇగ చెప్తున్నాను గదా! ఇట్లా ఎంటర్‌టైన్ అవుదాము. ఇంకా అన్నీ మర్చిపోయి కూర్చుందాము. ఇంక ఇట్లాంటి సినిమాలు చూద్దామని చెప్పి అనుకునేటప్పుడు నేను 'శ్రీ విష్ణు' గారి ఫిల్మ్స్ సెలక్షన్‌లో పెట్టుకుంటారనమాట. అంటే ఆప్షన్స్‌లో ఉంటాయన్నమాట. అట్లాంటి సినిమాలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి సో 'శ్రీ విష్ణు' గారి సినిమాలు ఏదైనా మనకి టైమ్ పాస్ కానప్పుడు బోర్ కొట్టినప్పుడు చూద్దాం అనే టైప్‌లో నేను పెట్టుకుంటా సినిమాలు. సో, నిన్న చూడడం జరిగిన సినిమా ప్రైమ్‌లో ఉన్నట్టుంది. ఒకసారి చూడండి మీరు కూడా టైమ్ ఉంటే చూడండబ్బా! అంత నేనేం అంత చూడాల్సిందే తప్పదు. ఇక మీకు మంచి సినిమా మిస్ అవుతారు అనే టైప్ అయితే కాదు. చూడబుద్దయితే మీకు చూడండి. అట్లా అనుకోని ఇక చూడడం స్టార్ట్ చేశా. ఇంక చూస్తున్నా ఒక దోషం అంటారు. ఒక లైక్ ఏమంటారంటే అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం సంథింగ్ సంథింగ్ అవుతున్నప్పుడు వీళ్ళు కాలేజ్‌లో లెక్చరర్స్ అనమాట. ఒకరు సీనియర్, ఒకరు జూనియర్‌గా ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళ ప్రాసెస్‌లో వీళ్ళు ఇలా మీట్ అవ్వడం జరుగుతది. ఈయన ఆల్రెడీ హీరో గారు ఆల్రెడీ జాతకం ఫుల్ లిమిట్స్‌లో ఉంటారన్నమాట. ఇంకేమైనా అంతులున్నాయంటే అన్నీ మించిపోయి ఉంటారు. అక్కడుంటరు ఆయన. లాస్ట్ స్టేజ్‌లో ఉంటారు. ఇక జాతకం తప్ప ఇంకేం తెలీదు తనకి. అంత ఇదిగా ఫాలో అవుతూ ఉంటారు. ఈవిడకి ఆల్రెడీ ఒక జాతకంలో ఒక ఫిక్స్ అయ్యి ఉంటదనమాట. ఆ ప్రాబ్లమ్ వల్ల ఈమె చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి ఆళ్ళ ఫ్యామిలీ నుండి. సో, అవన్నీ మనకి రివీల్ చేస్తూ చేయనట్టు, చేస్తూ చేయనట్టు ఉంటారనమాట. ఏంట్రా బాబు! ఇంత రివీల్ చేసి అంత పెద్ద హ్మ్. ట్విస్ట్ ఏంటిదబ్బా! అని చెప్పి అనుకునే లోపు ఇంటర్వెల్‌కి ముందు కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటది. అండ్ నాకు ఇప్పుడు ఒకసారి ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే నేను ఎక్కడ క్లిక్ అయ్యానంటే ఆల్రెడీ తను లవ్ చేస్తా ఉంటది. చేస్తూ ఏమని చెప్పుద్దంటే, "నువ్వెవరైనా మంచి అబ్బాయిని చూసి నన్ను అంటే నాకు పెళ్ళికొడుకుగా సెర్చ్ చేసి తేవా" అని అడుగుతదనమాట. అంటే నన్ను ఎవరైనా ఒక మంచి అబ్బాయికిచ్చి కట్టబెట్టవా అన్నట్టుగా అడుగుతదనమాట. సంథింగ్ అట్లాంటిది ఒక 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 సీన్ ఉంటదనమాట. ఆ సీన్ దగ్గర నేను ఆగిపోయా. ఇదేంటి వీళ్ళిద్దరు లవర్స్ కదా! ఒక అమ్మాయొచ్చి అలా అడగడం ఏంటి అని చెప్పి అక్కడే ఇంకా అదొక్కటే నాకు టర్నింగ్ పాయింట్ సినిమాకి. ఆ ఒక్క సీన్ కోసం నేను సినిమా అంతా చూడాలని చెప్పి అప్పుడే అనుకున్నాననమాట. సో, ఆ సీన్ కోసమే సినిమా అంతా చూస్తుంటే అది క్లైమాక్స్‌కి ముందు సారీ ఇంటర్వల్‌కి ముందు వస్తదనమాట. అది ఇంటర్వల్‌కి ముందు వస్తది ఆ సీను. సో, అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. అంటే నేను అనుకున్న స్టోరీ నాకు కావాలి గదా! ఇక్కడి నుంచి చూస్తే సరిపోద్దిలే అనిపిచ్చింది. సో, హీరోయిన్‌కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉంటాయి ఈ సినిమాలో. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా ప్రెస్ మీట్‌లు చాలా చాలా వింత వినోదాలు జరిగాయన్నమాట. సో, నాకా బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టడానికి పెద్ద కారణం ఏం లేదు సినిమాలో. ఎందుకు పెట్టారో కూడా తెలీలే నాకు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడి దాకా వచ్చారంటే ఒకసారి లైక్ కూడా చేయండి నా వీడియోస్ నచ్చినట్టుగా అనిపిస్తే. సో, ఆ బ్యాడ్ హ్యాబిట్స్‌కున్న గల కారణం ఏంటనేది నాకు తెలీలా. అండ్ సినిమాకి పెద్ద అవసరం కూడా లేదనిపించింది నాకైతే. ఒక అమ్మాయిని అంత బ్యాడ్‌గా చూపించడం అవసరమా అన్నట్టు ఇంకా ఆ ఫీల్డ్‌లోకెళ్ళిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేంటంటే, ఇక ఒక జాతకంలో ఒక దోషం ఉంటది. అది ఇది అని చెప్పేసి సాగదీస్తూ ఉంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే, అదేం లేదు ఆస్తి కోసమే, అమ్మాయి కోసమే అంటే, అమ్మాయి ఆస్తి కోసం అన్నట్టు చెప్తారనమాట. అంతా మిక్స్డ్ ఎమోషన్స్ అనిపిస్తది. వన్ సైడ్ ఏ ఎమోషన్ లేదనిపిస్తదనమాట. అట్లా ట్రోల్ అయితది ఆ సినిమా అంతా. అండ్ చాలామంది ఏమంటారంటే, 'విష్ణు' గారి సినిమాలలో డబ్బింగ్‌కి ఎక్కువ ఛాన్స్ ఇస్తే ఇట్లా ఉంటాయి సినిమాలు. అతని సినిమాలంతా డబ్బింగ్ పైన ఎళ్తూ ఉంటాయని చెప్పి అంటుంటారు. బట్ వన్స్ అపాన్ ఎ టైమ్ తనవి కూడా గుడ్ ఫిల్మ్స్ ఉండే. 'నీది నాది ఒక కథ' అయితే ఎక్సలెంట్ ఫిల్మ్ అనమాట. అక్కడ నేను స్ట్రక్ అయ్యి ఇంక అతన్ని ఒక క్యారెక్టర్స్ చూసుకుంటూ వెళ్ళాననమాట. ఈ ప్లే ఇలా చేశాడు, ఈ క్యారెక్టర్ ఇలా ప్లే చేశాడు అని చెప్పి అలా ప్రతి సినిమాకి తనని ఒక్కొక్క స్టెప్‌గా ఎదుక్కుంటూ వెళ్లారన్నమాట. అంటే ఎదుగుకుంటూ వెళ్లారన్నమాట. సో, లెట్స్ సీ ఇది గూడా అలా ఏమైనా ఉంటదా అని చెప్పి ట్రై చేశాను. బట్ అంతైతే ఏం లేదు. అలా అని చెప్పి
నేను ఫస్ట్ అయితే జాతకాలు నమ్మనండి. అంటే ఏంటంటే యాస్ట్రాలజీ పరంగా అలా అయితే నమ్మను. సైంటిఫిక్‌గా ఒక రీజన్ ఉంది అంటే పసుపు, యాంటీబయాటిక్ అట్లా ఇయన్నీ నమ్ముతాను గానీ, ఈ రోజు తిరిగే సోలార్ సిస్టమ్ ఉంటది గదా మనది. దానికి ఏమంటారు దాన్ని వాస్తు దోషాలు లైక్ అలాంటివి నాకు పెద్దగా టచ్ గావు. ఎందుకంటే రోజు తిరిగే భూమిలో వాస్తు ఏంటిది అని ఒక 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 అది నాది రాంగ్ అవ్వచ్చు. నా కాలిక్యులేషన్ రాంగ్ అవ్వచ్చు. బట్ నేను ఆ స్థితిలో ఉన్నానిప్పుడు. సో, నాకెందుకు అలా ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు పెద్దగా ఎక్కవు. సో, ఇసోంటి సినిమాలు గూడా ఇట్లా జూస్తారా జనాలు అని జెప్పి నేననుకున్నా. థియేటర్‌లో చూడలేదు బెటరయింది. ఓటీటీలో వచ్చాక చూసాను. ఆఫ్‌కోర్స్ 'విష్ణు విన్యాసం' ఇక్కడ ముంబైలో రిలీజ్ గూడా కాలేదు గాబట్టి, నిన్న జూసాను గాబట్టి, మీ అందరికి చెప్పాలి గాబట్టి చెప్తున్నాను. అంత పెద్దగా పట్టించుకోకండి జాతకాన్ని. అంటే నేను జెప్తే మీరు వినేయాలా అని కాదు రూలు. ఇది ఎండ్ ఆఫ్ ది డే అవేవి మన లైఫ్‌కి ఇట్లా ఏమంటారంటే ఎఫెక్ట్ అయితాయని నేను అనుకోను. కొందరికి అవ్వచ్చు. అయ్యేవాళ్ళు గూడా ఉన్నారు. చాలా మందున్నారు. నమ్మండి. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో చూసుకొని నమ్మండి అనేసి అంతే. నేనైతే పెద్దగా పట్టించుకోను. పట్టించుకోను అంటే నాకు అయితే అయితయిలే అనే టైప్ అనమాట. అయితయి గాబట్టి ఇగ ఏం చేస్తాంలే, అవ్వవు గాబట్టి ఇంకేముందిలే అన్నట్టు ఉంటాను నేను. సో, నేను పెద్దగా ఆలోచించలేదు ఆ పాయింట్ దగ్గర. బట్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది మూవీలో చెప్పిన పాయింట్ సినిమాకి ఇంకేదో ఒకటి ఎండింగ్ ఉండాలి గదా! అని చెప్పినట్టు అనిపిచ్చింది. ఇప్పుడు నువ్వేం జెప్పావు అసలు డైరెక్టర్‌గా? అనేది లాస్ట్‌లో ఫీలయ్యా నేననమాట. మీకేమనిపించిందో ఆ డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడో ఒకసారి మీకు అర్థమైతే చెప్పండి నాకు. నాకైతే ఏం అర్థం కాలే. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు అనేది ఒక పాయింట్ దగ్గర కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయా. 'శ్రీ విష్ణు' గారి కోసం నేను జూసా ఫస్ట్. అని చెప్పాను గదా! ఫస్ట్ 'శ్రీ విష్ణు' గారి కోసం జూసాను. ఆయన ఇచ్చిన పెర్ఫార్మన్స్ పర్లేదు. ఒక 70-80% ఓకే. బానే అనిపిచ్చింది. నెక్స్ట్ అంతే కలిసి రిమైనింగ్ అంతా ఇగ కథ, స్క్రీన్ ప్లే ఇగ పాటలు, మాటలు అంటాం గదా! ఆ వేలో ఎళ్ళిపోద్ది. పర్లే. పర్లేదంటే ఒక 40-50% చూడొచ్చనే అభిప్రాయంలో ఉన్నాను. పెద్ద చెప్పుకోదగ్గ వావ్ మూమెంట్‌లయితే ఏం లేవు. అలా అని పెద్ద సిల్లీ మూమెంట్స్ అంటే నాకు కొంచెం బాధనిపిచ్చింది. అమ్మాయిని ఆ విధంగా చూపించకపోయుంటే పర్లేదు గదా! సినిమాకేం లాస్ లేదు గదా! అనిపిచ్చింది. అక్కడొక్క దగ్గర నాకు అంటే యూత్‌ని ఎంకరేజ్ చేయాలో, లేకపోతే యూత్‌ని ఆకట్టుకోవాలని చెప్పి ఆ కాన్సెప్ట్ ఇస్తే ఆహ్, నాకు చాలా బాధేస్తాయి అలాంటివి. సో, నాకు అలాంటివి ఎంకరేజ్ చేయబుద్ధి గాదు గాబట్టి ఒక ఓకే. 1 పాయింట్ అదుంది గాబట్టి ఓకే. వదిలేద్దాం. ఎక్స్‌క్యూజ్ అనమాట. సో, మీకు టైముంటే చూడండి. నచ్చితే చెప్పండి. నచ్చకపోయినా మాట్లాడండి. లెట్స్ సీ. నెక్స్ట్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్.